హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, మన దేశంలో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన సవరణలు ఏంటివి? మన దేశంలో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన సవరణలు 73, 74వ రాజ్యాంగ సవరణలు. 73, 74వ రాజ్యాంగ సవరణలు. గ్రామ సభను గురించి తెలిపే ఆర్టికల్ ఏంటిది? గ్రామ సభను గురించి తెలిపే ఆర్టికల్ 243A. 243A. గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందాలంటే ఆ గ్రామంలో కనీసం ఎంత జనాభా ఉండాలి? గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందాలంటే ఆ గ్రామంలో కనీస జనాభా 500 ఉండాలి. 500. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత? తెలంగాణ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్య 8687. ఏ కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ నగరపాలక సంస్థలకు 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడినది? ఏ కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ నగరపాలక సంస్థలకు 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడినది? ఎల్ఎం సంఘవి కమిటీ ద్వారా అండి. దక్షిణ భారతదేశంలో ఎవరి పాలన గ్రామ పాలనకు ప్రసిద్ధి? దక్షిణ భారతదేశంలో ఎవరి పాలన గ్రామ పాలనకు ప్రసిద్ధి? చోళుల పాలన. నెక్స్ట్, మొఘలుల కాలంలో పట్టణ పాలన ఏ అధికారి ఆధీనంలో ఉండేది? మొఘలుల కాలంలో పట్టణ పాలన ఏ అధికారి ఆధీనంలో ఉండేది? కొత్వాల్. స్థానిక సంస్థల పితామహుడిగా ప్రఖ్యాతి పొందినది ఎవరు? స్థానిక సంస్థల పితామహుడిగా ప్రఖ్యాతి పొందింది లార్డ్ రిప్పన్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. పంచాయతీ వ్యవస్థ వైఫల్యంపై కారణాలను సమీక్షించడానికి జనతా ప్రభుత్వం 1977లో నియమించిన కమిటీ ఏది? పంచాయతీ వ్యవస్థ వైఫల్యంపై కారణాలను సమీక్షించడానికి జనతా ప్రభుత్వం 1977లో నియమించిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ. సో అశోక్ మెహతా కమిటీ ఎందుకు వచ్చిందండి? పంచాయతీ వ్యవస్థ వైఫల్యంపై కారణాలను సమీక్షించడానికి జనతా ప్రభుత్వం నియమించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. మండల్ పరిషత్ ఏర్పాటుకు అశోక్ మెహతా కమిటీ సూచించిన జనాభా సంఖ్య ఎంత? మండల్ పరిషత్ ఏర్పాటుకు అశోక్ మెహతా కమిటీ సూచించిన జనాభా సంఖ్య 15,000 నుంచి 20,000 అండి. అశోక్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం? అశోక్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటక అండి. సో అశోక్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటక. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటిక్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.